దేవునికి స్తోత్రం. దేవుని బిడలైన మీ అందరికీ ప్రభు యొక్క నామం పేరిట వందనాలు. దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనం. కృప చూపుట నరునికి పరులకు ప్రియునిగా చేయును, అబద్ధకుని కంటే దరిద్రుడే మేలు. ఇక్కడ ఎవరు మేలు అంటే ఇతడే మేలు అనే మాట మీకు తెలియజేస్తుంది. అంటే ఎవరికంటే ఎవరు మేలు అంటే కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయను, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలంట. ఎవరు మేలంటే అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. ఈరోజు మన జీవితాల్లో అబద్ధాలు చెప్పేవారి కంటే, అబద్ధాలు చెప్పుకుంటూ జీవించేవారి కంటే, అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతికేవారి కంటే దరిద్రుడే మేలంట. వారికంటే దరిద్రంగా బ్రతికేవారే మేలంట వీళ్ళకంటే కూడా. ఎందుకనంటే నిజమే, ఒక వ్యక్తి జీవితంలో మనం అబద్ధాలు అనేది, అబద్ధం అనేది మన జీవితంలో ఒక భయంకరమైన పాపం అని బైబిల్ బోధిస్తూ ఉంది. ఎందుకంటే అబద్ధమునకు జనకుడు అపవాది సాతాను. నువ్వు అబద్ధం చెప్తున్నావంటే అది ఎవరినో మోసం చేయను కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు అని అర్థం. ఒక అబద్ధం చెప్తున్నావంటే నీ అబద్ధం వల్ల నువ్వు నీకంటే ఎవరు మేలంటే దరిద్రుడే మేలు. నీకంటే నువ్వెవరితోనైనా, ఒకవేళ నీ తల్లితోనైనా, నీ తండ్రితోనైనా, నీ పైన ఉన్న అధికారులతోనైనా, లేదా ఒక సేవకునితోనైనా, లేదా నీ కుటుంబస్తులైనా, నీ బంధువులను, ఎవరితోనైనా అబద్ధాలు ఆడుతున్నావు, అబద్ధం చెప్తున్నావు కావాలని అంటే నీకంటే దరిద్రుడే మేలు. గుర్తుపెట్టుకుని వాక్యం సెలవిస్తుంది. ఆ దరిద్రుడే మేలు నీకంటే. ఎందుకని? నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ బతికేస్తున్నావు, అబద్ధాలు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నావు. అబద్ధాలు చెప్పేవాడు ఎవరి కుమారుడు తెలుసా? సాతాను కుమారుడు, అపవాది కుమారుడు, అపవాది జనకుడు. ఎందుకంటే అబద్ధానికి వాడే జనకుడు. అంటే అబద్ధాన్ని పుట్టించినోడు ఆడే. సాతాను దేవుడు కాదు. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉంటుంది. కానీ అపవాది అబద్ధానికి ఆయన పుట్టించినోడు వాడే. జనకుడు అంటే తండ్రి అబద్ధానికి. ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే నువ్వు వాడు కుమారుడు అని, వాడు కుమార్తె అని అర్థం. కానీ ఈరోజు ప్రతిదానికి అబద్ధాలు అవసరం లేదు, ఆడాల్సిన అవసరం లేదు మన జీవితాల్లో. ఎందుకంటే దేవుడు ఎదుట మనం యథార్థంగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. అబద్ధాలు చెప్పుకునే అవసరం మనకి లేనే లేదు, ఉండకూడదు కూడా. దేవుని నమ్మి కూడా, దేవుని సన్నిధిలో ఉంటూ కూడా, ఆత్మీయంగా బ్రతుకుతూ కూడా ప్రతిదానికి ఏదో ఒక అబద్ధం చెప్పి మనిషి ఎదుట మనం మాటలు దాటేయడానికైనా ప్రయత్నాలు చేసినా నీకంటే దరిద్రుడే మేలు. గుర్తుపెట్టుకో, ఏనాటికైనా, ఏ రోజుకైనా, ఏ పరిస్థితికైనా. అందుకే అబద్ధానికి జనకుడైనటువంటి ఆ తత్వాన్ని మనలోండి తొలగించుకుని తీసివేసుకుని నీతికి, నిజాయితీకి యథార్థపరుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మనస్సు కలిగి మనము అవునంటే అవును, కాదంటే కాదంటే మన మాటలు ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా తన ఉన్నతమైన కృపమైన ఎడల చూపిస్తాడు. అంతేకాని అబద్ధమాడి దరిద్రుడి కంటే హీనంగా మనం మారిన అవసరం మనకి లేనే లేదు. యథార్థపరుడైనటువంటి యేసయ్య బాటలోనే మనం నడిపించబడే కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి సహాయం చేసి ఆ రీతిగా మనం నడిపించునుగాక. ఆమేన్. జీవాధిపతి అని యేసయ్య నీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు నీ వాక్యం సెలవిస్తుంది. నిజమే, కొన్నిసార్లు మేము అపవాదికి అవకాశం ఇచ్చి నువ్వు నమ్మిన అబద్ధము ఆవిడ పరిస్థితి మేము వెళుతున్నామేమో మనకు క్షమించండి. అలాగే ఎవరైతే అపవాది ఆలోచనలతో, అపవాది చెరలో ఉన్నవారిని విడిపించి నీ మాట అవునంటే అవును, కాదంటే కదన్నట్టుగా మా జీవితాలు ఉండుటకు సహాయం చేసి నీ ఎదుట యథార్థవంతులుగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.